తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద యాక్టివ్ ఉన్న ఛానల్స్ పైన ఎప్పుడు ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆనాడు తొలివేలు రవి గారి మీద జరిగినప్పుడు, కాళోజీ సీన్ గారి మీద జరిగినప్పుడు, తీర్మానం మల్లయ్య గారి మీద జరిగినప్పుడు, మైపాలి యాదవ్ గారి మీద జరిగినప్పుడు అందరం కూడా స్పందించినాం. కానీ గిరీష్ దారామణి మీద జరిగిన దాడి వరకు వచ్చేందుకు ఆలోచన వచ్చింది. కానీ ఈరోజు అందరం కూడా ఏది ఏమైనప్పటికీ మా ఎజెండాలు పక్కన పెట్టి మనం ఒక యూనియన్గా ఉండాలి, మన అసోసియేషన్ ఒక ఐక్యతతో ఉండాలి. ఖచ్చితంగా ఇది ముందు అసలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఒరిజినల్ ఛానల్ ఎవరనంటే యూట్యూబ్ ఛానల్. చాలామంది ఇయాటి కూడా ఎక్కడికి పోయినా తొలి వెలుగు జెర్సన్ అని అంటారు. మేము చాలా 1 ఇయర్కి వెళ్ళి గ్యాప్ ఉన్నా కానీ ఆ పేరు అట్లా వచ్చేసింది. అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాకున్నది. 100% శాటిలైట్ ఛానల్ ఏంటంటే అవి ఎటువంటి ఛానల్ అనేది అందరికీ తెలుసు. దాని బతికేందో త్వరలో మేము బయట పెడతాం. అనవసరంగా కళ్ళల్లో పడ్డారు. ఖచ్చితంగా TV9 ఎట్లా వచ్చింది, దాని బతికేంది, మా గురించి డిజిటల్ మీడియా గురించి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళం మీ బతుకులు కూడా మేము బజార్లో చూపించే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని గెలకద్దు, మా కళ్ళలో పడద్దు. మా కళ్ళలో పడకుండా మీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. మా కళ్ళలో TV9 పడ్డాయి కదా, వచ్చే రోజులలో TV9 బతికేందో, దాని భాగోత్తమేందో, దాని వెనుక ఉన్నోడు ఎవడో, దానికి ఎట్లా నిధులు వస్తున్నాయో, ఎట్లా పైసలు వస్తున్నాయో మొత్తం కూపితో సహా లాగి బజార్లో పెట్టే బాధ్యత మాది. నంబర్ 1. రెండవది, ఎంత పెద్దోడైనా డిజిటల్ మీడియా పైన ఆలోచన రావాలన్నా, వీళ్ళని ముట్టుకోవాలన్నా, ఎవరైనా ఆలోచన ఇంకోసారి మేము దాడి చేస్తాం అనే ప్రయత్నం చేద్దామన్నా భయపడేటట్టుగా వచ్చే రోజుల్లో వాళ్ళ పైన ఉంటుంది. వారు కేంద్ర మంత్రే కానీ, ముఖ్యమంత్రే కానీ తోక ఛానల్ అంటారు, గొట్టాలంటారు, ఇంకేమో అంటారు. ప్రభుత్వాలు మార్చింది వీడితోని అనేది పాలకులు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఒక పాలకుడు బుడిది తెచ్చుకొని ఒక 10 ఛానళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే ధోరణిలో మళ్ళీ నువ్వు కూడా పోతే మరి నువ్వు కూడా అదే బాట పట్టాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుతూ దగ్గర పెట్టుకొని మనం కలుపుకోండి. ప్రజలకు ఉపయోగ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా గిరీష్ దారపని పైన ఏదైతే దాడి కుటుంబ పరంగా కళ్ళల పిల్లలు చూస్తుంటే జరిగిన దాడి, భారతదేశం మొట్టమొదటిసారి ఇంత పెద్ద దాడి జరిగింది. కాబట్టి కుటుంబం కూడా ఇంకా ట్రామాలో ఉన్నారు. ఈరోజు మీరు జాతి కోసం పనిచేస్తాం, దేశం కోసం పనిచేస్తారు, ధర్మం కోసం కాదరాబాయి, ముందు మీ కార్యకర్త కోసం పనిచేయండి, తర్వాత మా గురించి ఆలోచించండి. కాబట్టి ఈరోజు కుటుంబం ట్రామాలో ఉన్నది. ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఏమో ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా కూడా వచ్చి పరామర్శించిన గతి లేదు. ఈరోజు మీరు ఇంకా పెద్ద మాటలు మాట్లాడతారు. కాబట్టి ముందు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించే ఆలోచన మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా బేషరతుగా బండి సంజయ్ నువ్వు అటాక్ చేయించినావు, ఇలా డౌటే లేదు, నువ్వు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకప్పుడు సమాజంలో పత్రికలు ఉన్నాయి, పత్రికల తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. ఇవాళ వ్యవస్థలని ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా, దాంట్లో యూట్యూబ్ అనేది ముందుగా ఉంటుంది. కొన్ని లక్షల ఊసు, కోట్ల వీసు ద్వారా జనం సమస్యలని ఎవరైతే మూల ఉన్నారో, పత్రికలు పోలేని ప్రాంతాన్ని కూడా యూట్యూబర్స్ పోయి వాళ్ళ సమస్యలని పరిష్కరించి ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నించిన ఫలితమే ఇవాళ TRS గవర్నమెంట్ ఓడిపోయింది, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది. ఇవాళ అదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ అదే సోషల్ మీడియా పైన దాడి చేస్తుంది. ఆ దాడులు నిర్వహించాలనేటువంటి ఏకైక కర్తవ్యంతో ఇవాళ చిత్రగుప్త ఛానల్ యజమాని పైన దాడి అయిన నేపథ్యంలో మేమందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మాకు ప్రొటెక్షన్ కావాలా. మీరు ఏవైతే ప్రధాన పత్రికలకు అయితే ప్రొటెక్షన్ కల్పిస్తున్నారో, ఏదైతే మీడియాకు యాజ్ దట్ చట్టాలు పనిచేస్తున్నావో అవే చట్టాలు మాకు కూడా యూట్యూబర్స్ కూడా చట్టాలు వర్తిస్తాయి. ఎందుకంటే మేము కూడా జర్నలిస్టమే. పేరు యూట్యూబ్ అనే పేరు ఉండవచ్చు, వాళ్ళు ఏ వస్తుంది, రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది. అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మీడియా మారుతుంది. అలా ఇలా యూట్యూబ్ అనేది బలంగా పనిచేస్తుంది, వ్యవస్థలు మారుస్తున్నది, వ్యవస్థను ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నించే గొంతుకలపైన మీరు అంటే కేసు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఆ దాడుల ప్రొటెక్షన్ కోసం, మా లైఫ్ సెక్యూరిటీ కోసం ఇవాళ ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని ఒక వేదిక మీద తెచ్చుకున్నాం. ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియాలని ఒకే వేదిక మీద తీసుకొచ్చి యూట్యూబర్స్ మొత్తం వేదిక మీదకి వచ్చి మీ ప్రశ్నించే ప్రభుత్వాలు మమ్మల్ని రూపమాపుతామంటే మిమ్మల్ని రూపమాపే శక్తి మాకుందని చెప్పడానికి వాళ్ళకు అసోసియేషన్గా ఫామ్ అయినాం. ముందు మా యొక్క శక్తి ఏందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.